దా నీ గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్. రారా ఏం పేరు రా నాన్న? కన్నయ్య. దా దా ఈ దిక్కుమాల చెప్పులు వదలడానికి వాడికి అంతసేపు పెట్టి, కానీ వాడు మంచి పని చెయ్యి వాడలే కదా. చెప్పులు తీయడం చేతులు వాడేవా? చేతులు వాడేవా? తీసిండు. చేతులతో తీసావా? నా చెయ్యి శుద్ధి చేసుకోవాలి. జపమాల ఇస్తాను నీకు. హనుమాన్ చాలీసా బుక్ ఇస్తాను. తెలుగు వచ్చా? చదువు ఇక్కడ ఏముందో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చప్పట్లు కొట్టనమ్మా. ఎందుకు చప్పట్లు కొట్టమన్నాను? వీడు బాగా చదివాడని కాదు, వీడికి తెలుగు వచ్చు. మళ్ళీ కొట్టాను. ఇప్పుడు పిల్లలకి ఈ తెలుగు రాదు కదా, వీడి చేతి మీద ఒక చుక్క నీళ్లు పోయాలి, వాడు చెప్పులు ముట్టుకున్నాడు. ఇవి లక్ష్మి సరస్వతి కదా, అందుకని. ఏం నీళ్ళు లేవా? ఏదో నీళ్ళు చుక్క పోయింది అంతే. ఏం పేరు నాన్న? సంజు. పూర్తి పేరండి? సంజయ్ ఆనంద్. సంజయ్ ఆనంద్. ఇకపైన ఎప్పుడు చెప్పినా సంజయ్ అని చెప్పాలి. సంజయ్ జస్ట్ ఒక చుక్క చాలు. నాన్న ఏం చదువుతున్నావు? 7th class. తెలుగు బాగా వచ్చింది. ఎలా వచ్చింది? మీ స్కూల్ పేరు? సెంటెన్స్. సెంటెన్స్లో తెలుగు వచ్చింది. తెలుగు మీడియమా లేక తెలుగు నేర్పుతారా? కానీ తెలుగు బాగా చదివావుగా. విన్నారా? మా అమ్మ నేర్పించింది. అమ్మ వచ్చిందా? రావాలి. అలాంటి అమ్మల్నే మనం సత్కరించుకోవాలి. చూసారా? సెంటెన్స్లో చేర్పించిన వాడి భాషని చంపకుండా, వాడి భావాన్ని చంపకుండా, మాతృభాషని కాపాడిన మాతృమూర్తికి గట్టిగా ఇలాంటి తల్లు అమ్మ రావాలి. మీరు ఒక తల్లి వేరే తల్లి రండి. ఒకరు ఎవరన్నా ఒక వేరే తల్లి ఒకరు రండి. ఇవ్వండి. ఇవ్వండి. ఎందుకంటే ముగ్గురిని మర్చిపోకూడదు అని రామాయణం చెప్పింది. ఆ ముగ్గురులో ఈ తల్లి ఉంది. అమ్మ మీ పేరు? అబ్బా ఏం పేరు? అవనసుత. అమ్మ పేరు ఏమిట్రా? మా అమ్మే. మా అమ్మ పేరు కూడా అదే. మా అమ్మని సన్మానించండి. బలో సీతారామచంద్రమూర్తి భగవానికి. మంచి కొడుకు కాబట్టి వీణు కూడా కలపండి. అది చూసారా? ఈ ఈ ఈ అభినందన ఆ తల్లికే కాదు, మన తెలుగు తల్లికి కూడా. అర్థమైందా? మాతృభూమిని, మాతృభాషని, మాతృమూర్తిని ముగ్గురిని మర్చిపోకూడదని రామాయణం మనకి నేర్పిస్తుంది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అమ్మ చాలా చాలా సంతోషం అమ్మ. మా అమ్మ పేరే కలిగిన మా అమ్మ వీడికి తెలుగు నేర్పించారు. మీకు అదవుతుందా? సెంటాన్స్లో చదివినా వాడి మాతృభాష పాడవకుండా, అంకుల్ ఐ డోంట్ నో తెలుగు అని వెదవ కబుర్లు చెప్పకుండా చక్కగా తెలుగు చదివాడు. చాలా సంతోషం.